దార్9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు సెప్టెంబర్ 30న జరిగే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బుధవారం సుల్తానాబాద్ రైస్ మిల్ కార్మికుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 30న చెలో కలెక్టరేట్ నిర్వహిస్తామని కార్యక్రమంలో సుల్తానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్ ఆపరేటర్స్, గుమస్తాలు, లారీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు నెలకు 26,000గా నిర్ణయించాలని, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి సెప్టెంబర్ 30వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ నిర్వహించాలని సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగా ఇక్కడ సుల్తానాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి రైస్ మిల్ లో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్స్, గుమస్తాలు, లారీ డ్రైవర్స్, ఇంకా ఇతర కూలీలు, అమాలీలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే సుల్తానాబాద్ ఏరియాలో 12 గంటల పని విధానం అమలైతా ఉంది. అనేక మందికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయట్లేదు, వారాంతపు సెలవులు ఇవ్వట్లేదు. కనీస వేతనం కూడా 10,000 నుంచి 18,000 లోపు మాత్రమే ఈ వేతనాలు ఉన్నాయి. ఈ వేతనాలతోటి ఇప్పుడున్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి ధరల ప్రకారం కొనుక్కొని తిని బతికేటువంటి అవకాశం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని కార్మికులకు నష్టం చేసే విధానాలు మానుకొని కార్మికుల మద్దతును బాగు చేసే విధంగా వేతనాలు పెంచాలి, మిగతా చట్టబద్ధ సౌకర్యాలని కేటాయించాలని ఈ నెల రోజుల కాలంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దీనికి ముగింపుగా సెప్టెంబర్ 30వ తారీఖు నాడు చలో పెద్దపల్లి కలెక్టరేట్ అని నిర్ణయించాం. కాబట్టి ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులందరూ ఈ సెప్టెంబర్ 30న జరిగేటువంటి కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి